మా అక్క వాళ్ళు వచ్చి, యాజ్ యూ గైస్ నో, మా అక్క, మా బావ అండ్ మా నెఫ్యూ ముగ్గురు న్యూ జెర్సీకి వచ్చారనమాట. ఇక్కడ ఒక ట్రిప్ లాగా ఒక 10 days అన్నట్టు వచ్చారు న్యూ జెర్సీకి. సో వాళ్ళకి నేను న్యూయార్క్ చూపిస్తున్నాను. బేసికలీ థర్స్డే నైట్ వచ్చారు వాళ్ళు. నిన్న కూడా మేము నా వర్క్ అయ్యాక న్యూయార్క్ వచ్చుండే అండ్ వి స్పెంట్ లాడ్ ఆఫ్ టైమ్ ఇన్ న్యూయార్క్. నిన్న చాలా అంటే చాలా ప్లేసెస్కి వెళ్ళాము అండ్ వీ ఆల్సో వెంట్ టు సమ్ థాయ్ రెస్టారెంట్, వీ హ్యాడ్ ఫుడ్. ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. నిన్న అంటే 12:30 or 1 అయిపోయింది. వి వాజ్ సో టైర్డ్. అందుకని ఈరోజు వి స్టార్టెడ్ ద డే లేట్ ఈవెన్ దో టైమ్ ఈజ్ లైక్ 4. ఇప్పుడు ఒక 1 hour బ్యాక్ వచ్చినాం మేము న్యూయార్క్కి. నిన్న మేము కార్లో రాలేకుండే అన్నమాట అండ్ ఇట్ వాజ్ సో డిఫికల్ట్ విత్ ద బేబీ. కార్ లేకుండా సబ్వే తీసుకోవడము అక్కడ నుంచి ఇక్కడికి వాకింగ్కి. సో వీ చేంజ్డ్ ద ప్లాన్. సబ్వేలో బేబీని వేసుకొని తిరగడం చాలా కష్టము, కార్లోనే రావాలి అన్నట్టు డిసైడ్ అయ్యి ఈరోజు కార్లో వచ్చాము మేము న్యూయార్క్కి. ఇప్పుడైతే వాళ్ళు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడడానికి వెళ్ళారు. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ వాకింగ్ అరౌండ్. నేను ఒకసారి ఆల్రెడీ చూసాను ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. మళ్ళీ ఇప్పుడు $60 టికెట్కి పెట్టి పైకి వెళ్ళే అంత మూడు ఇంట్రెస్ట్ నాకు లేకుండే అనమాట. సో ఐ డిసైడెడ్ నాట్ టు గో. ఇన్స్టెడ్ దగ్గరలో ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు వాళ్ళు వచ్చేంత లోపు మా అక్క మా బావ ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. న్యూయార్క్లో న్యూ జెర్సీలో ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాలి అన్నట్టు. అండ్ ఆల్సో సిటీ పాస్ కూడా తీసుకున్నారు వాళ్ళు. ఒక 5 places వస్తాయి అన్నమాట సిటీ పాస్ తీసుకుంటే. ఆ 5 places 9 daysలో మనం ఎప్పుడైనా విజిట్ చేసి పోవచ్చు. ఇలా తీసుకుంటే కొంచెం తక్కువలో అయిపోతుంది. మనము డైరెక్ట్గా ప్లేస్కి వెళ్ళి కొనాలంటే టికెట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, అన్ ఐకానిక్ స్కై స్క్రేపర్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అన్నమాట అండ్ ఆల్సో ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ద న్యూయార్క్ సిటీ. న్యూయార్క్కి విజిట్ చేసే వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడడానికి వస్తారు అనమాట. ఇట్స్ ప్రిటీ పాపులర్ అండ్ దిస్ బిల్డింగ్ హ్యాస్ లైక్ 102 floors. ఆ పైనుంచి అమేజింగ్ వ్యూ ఉంటుంది అనమాట. స్పెషలీ మ్యాన్హాటన్ న్యూయార్క్ వ్యూ చాలా బాగుంటుంది. స్కైలైన్ బాగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో చాలామంది దానికోసమే వస్తూ ఉంటారు. మా అక్క వాళ్ళు ఆల్రెడీ సిటీ పాస్ తీసుకున్నారు కాబట్టి దిస్ ప్లేస్ ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ అన్నమాట అందులో. సో దే డిడ్ంట్ హ్యాడ్ టు బై ద టికెట్స్ అగైన్. నిన్న చాలా అంటే చాలా తిరుగుండే, పెద్దగా వాటర్ తాగలేదు. సో పింపుల్ అయింది. బొట్టు పెట్టుకునే దగ్గర బొట్టు పెట్టుకున్నట్టుంది కానీ బొట్టు కాదు అది. If you ever come to New York City and don't know where to grab a quick bite, I would highly recommend this place called the Khati Roll Company. వీళ్ళ దగ్గర ఫుడ్ బాగానే ఉంటుంది అన్నమాట. దే సర్వ్ ఖాతీ రోల్స్ which are really good. I ordered like achari paneer, chicken tikka roll and aloo tikka roll. Hi Akka! Wow, ఎంత క్యూట్ ఉన్నాడు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడడం అయ్యాక వీ వెంట్ టు సీ వెజల్. ఆనెస్ట్లీ ఈ ప్లేస్ దేనికి ఫేమస్తో కూడా నాకు తెలియదు. మేబీ ఫర్ ఇట్స్ యూనిక్ ఆర్కిటెక్చరల్ డిజైన్, బట్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద సిటీ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నేబర్హుడ్ చాలా బాగుంటుంది. స్పెషలీ ఈ హడ్సన్ యార్డ్స్ ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ 2 పెద్ద మాల్స్ ఉన్నాయి అండ్ లాడ్ ఆఫ్ రెస్టారెంట్స్, లాడ్ ఆఫ్ షాపింగ్ ప్లేసెస్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. This is another favorite spot of mine in New York, Rockefeller Center. I love this place, especially during the Christmas time. I feel like it becomes more magical because ikkada pedda iconic Christmas tree pedtaranamata and festive decoration inka start kaledu. Right now people are like ice skating. Yeah, but atmosphere chudandi enta lively, enta cheerful undo asalu. నెక్స్ట్ మేము స్టార్బక్స్ రిజర్వ్ రోస్టరీకి వచ్చాము. పక్కనే ఉండే ఈ ప్లేస్ కూడా. ఆల్సో ఇఫ్ యు ఆర్ అ కాఫీ లవర్, ఐ వుడ్ ఆల్సో రికమెండ్ విజిటింగ్ స్టార్బక్స్ రిజర్వ్ రోస్టరీ ఇన్ న్యూయార్క్. ఐ లవ్ దిస్ ప్లేస్.
మనం బయట స్టార్బక్స్లో తాగే డ్రింక్కి వీళ్ళు ఆఫర్ చేసే డ్రింక్స్కి కొంచెం కూడా సంబంధం ఉండదన్నమాట. ఇక్కడ వీళ్ళు చేసే కాఫీలో ఐ ఫీల్ లైక్ దే యూజ్ వెరీ హై క్వాలిటీ ప్రీమియం బీన్స్ యూజ్ చేసి కాఫీ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. ఐ లవ్ ద డ్రింక్స్ ఫ్రమ్ హియర్. ఐఎమ్ నాట్ ఏ కాఫీ లవర్. నేను యూజువల్గా అంత కాఫీ ఏం తాగను రెగ్యులర్గా. బట్ ఇక్కడ కొన్ని డ్రింక్స్ ట్రై చేసాం మేము. వీ ఆల్సో గాట్ సమ్ డెజర్ట్స్ లైక్ వెరీ గుడ్ బట్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. Raspberry cheesecake. Aga! Oh my god. We also went to Chelsea Market. Chelsea Market పక్కనే ఉంటుంది Starbucks Reserve Roasteryకి. And I mentioned about this place many times in my previous vlog. This is also one of my favorite spot, especially for dining kannamata. Lopala chala restaurants ఉంటాయి. We were not hungry, but just ఊరికి అలా చూపిద్దాం అక్కకు అన్నట్టు తీసుకెళ్ళాను నేను Chelsea Marketకి. Hey Aggu! Hey Aggu! So how often you ఆల్మోస్ట్ రోజు బయటనే తింటున్నాము. ఈరోజు మాకు బయట తినాలనిపించలేదన్నమాట. సో ఇంటికి వచ్చి రైస్ కుక్ చేసుకొని దాల్ చేసుకొని చదువురా అరే చదువుకోరా. హాయ్ గాయ్స్, హ్యాపీ సండే. సో టుడే ఈజ్ షాపింగ్ డే. న్యూయార్క్లో ఒక అవుట్లెట్ ఉందన్నమాట. ఇట్స్ కాల్డ్ వుడ్బెరీ ప్రీమియం అవుట్లెట్ అండ్ దే హ్యావ్ ఎ గ్రేట్ కలెక్షన్ ఆఫ్ బ్రాండ్. లిటరలీ గూచీ, డియోర్, బెలెన్సియాగా, బర్బెరీ అండ్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ దే ఆఫర్ ది ప్రోడక్ట్స్ ఎట్ అవుట్లెట్ ప్రైజెస్ అండ్ మినిమం 30-40% ఉంటాయన్నమాట డిస్కౌంట్ ఆన్ ఆల్ ది బ్రాండ్స్. సో వీ వెంట్ దే టు షాప్ అండ్ వీ ప్లాన్ టు స్పెండ్ ద హోల్ డే షాపింగ్ ఈరోజు. నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు, బట్ మా సిస్టర్ అయితే ఒక ట్రెంచ్ కోట్ తీసుకుంది అండ్ షీ ఆల్సో బాట్ సమ్ క్లోత్స్ ఫర్ మై నెఫ్యూ. బట్ యా, దట్స్ ప్రిటీ మచ్ హౌ వీ స్పెండ్ అవర్ డే టుడే. 30% ఆఫ్ ఉంది. look? Hey, turn around.